అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. జై బాబా అండి. నిన్న గౌరీ గారు చదివారండి. అక్కడ అయితే అయిపోయింది, డిస్కస్ కూడా చేసాం. ఇక్కడి నుంచి గోపాలకృష్ణ గారు చదవాలి. జై బాబా అండి. గోపాలకృష్ణ. జై బాబా అండి. జై బాబా అండి. చదువుతుంది. ఇది కదండి. ది ఆల్మైటీ అలోన్ ఎగ్జిస్టెడ్. The Almighty alone existed, but he was only latently conscious, and hence he did not know himself. And in the same way, that consciousness was latent in him. Also, creation was latent in him. The continuation లో చెప్తున్నారు ఏంటంటే, అది స్టేట్ 1 గురించి ఆల్మైటీ ఎలోన్ ఎగ్జిస్టెడ్ అంటే, మనం ఎవరి గురించి అయితే భగవంతుడిగా చెప్పుకుంటున్నామో ఆ భగవంతుడు మాత్రమే వ్యవస్థితమై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడంటే, బట్ హీ వాజ్ ఓన్లీ లేటెంట్లీ కాన్షియస్. ఆయనకి ఏదైతే ఎరుక ఉందో ఆ ఎరుక ఎలా ఉంది అని అంటే, అది అంతర్లీనంగా ఉంది. అండ్ హెన్స్ హీ డిడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. అంటే ఆ ఎరుక అంతర్లీనంగా ఉండడం చేత ఏంటి అని అంటే, ఆయన గురించి ఆయన ఉన్నట్టుగానే తెలీదు ఆయనకి. హీ డిడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. తన గురించి తనకు ఎరుక లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇన్ ది సేమ్ వే దట్ ది కాన్షియస్నెస్ వాజ్ లేటెంట్ ఇన్ హిమ్. అలానే చైతన్యం కూడా అంతర్లీనంగానే ఉన్నదన్నమాట. అంటే అది వ్యక్తమే లేదు. సో ఆల్సో క్రియేషన్ వాజ్ లేటెంట్ ఇన్ హిమ్. సో ఆయన ఉన్నట్టుగా ఆయనకి ఎరుక లేదు. ఆయన కాన్షియస్నెస్ ఉన్నది, బట్ అది కూడా అంతర్లీనంగా ఉన్నది, వ్యక్తమేం లేదు. ఏ విధంగా అయితే కాన్షియస్నెస్ కూడా వ్యక్తం కాకుండా అంతర్లీనంగా ఉందో, క్రియేషన్ కూడా ఆయనలోనే ఉన్నది, కానీ అది కూడా వ్యక్తమై లేదనమాట. అది కూడా అంతర్లీనంగా ఉందన్నమాట. అంటే ఈ పారాలో చెప్పింది ఏంటంటే, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, బట్ ఉన్నాడు అన్నటువంటి కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ రెండు లేవు అతనికి. అన్ని అంతర్లీనంగా ఉంది. కాన్షియస్నెస్ అంతర్లీనంగా ఉంది, ఆయనలోనే ఈ సృష్టి కూడా అంతర్లీనంగానే ఉంది. ఏది వ్యక్తమై లేదో భగవంతుడు మాత్రం ఉన్నాడు అన్నట్టు చెప్పారండి ఈ పారాలో. కంటిన్యూ చేయండి బాబు. అలాగే the difference between the latent and the manifest creation may be compared to that between a seed and a tree. అయితే ఇప్పుడు ఒక విషయం లేటెంట్గా ఉండడానికి, అదేవిధంగా వ్యక్తం అవడానికి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఎలా చెప్తున్నారంటే, అంటే ఇక్కడ ముందు చెప్తున్నారు కదా, ఆయనలో చైతన్యం అంతర్లీనంగా ఉంది, సృష్టి కూడా అంతర్లీనంగా ఉంది, వ్యక్తమే లేదు అన్నట్టు చెప్తున్నారు కదా. అసలు దాని డిఫరెన్సెస్ ఎలా చెప్తున్నారంటే, అదే లేటెంట్ లోపల గుప్తంగా ఉన్నదానికి, మేనిఫెస్ట్ అంటే వ్యక్తమైన దానికి, అదే సృష్టి వ్యక్తమైంది, క్రియేషన్ ఉన్నటువంటిది వ్యక్తమైన దానికి, వ్యక్తం కాకుండా ఉన్నటువంటి క్రియేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మేబీ కంపేర్ టు దట్ బిట్వీన్ అ సీడ్ అండ్ ట్రీ. అంటే ఒక విత్తనము, అదేవిధంగా విత్తనం నుండి వచ్చినటువంటి చెట్టు, ఈ రెండిటితోని మనం కంపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు సీడ్ లోపల అన్నీ ఉన్నాయి. లైక్ చెట్టు ఉంది, చెట్టు మొదలు ఉంది, వేరు ఉంది,
ఆ శాఖలు ఉన్నాయి, దాని నుంచి వచ్చే పళ్ళు పువ్వులు అన్నీ ఉన్నాయి, విత్తనంలో ఉన్నాయి అన్నీ. కానీ విత్తనంలో చూస్తే మీకేం కనపడవు అవన్నీ. అదేంటంటే వన్స్ దాని నుంచి చెట్టు వచ్చిన తర్వాత, ఐ మీన్ మొక్క వచ్చిన తర్వాత చెట్టు తర్వాత అదంతా కూడా విస్తరించబడిన తర్వాత మనకు అర్థం అవుతుంది అనమాట. కానీ ఇది సీడ్లో ఒకప్పుడు లేకుండా చెట్టు వచ్చి లేదు, సీడ్లో చెట్టు ఉన్నది ఆల్రెడీ, కానీ మనకు కనపడటం లేదు. ఎందుకంటే ఎలా అర్థం చేసుకోవాలంటే సీడ్లో ఆ చెట్టు అనేటువంటిది అంతర్లీనంగా ఉందన్నమాట. కానీ తర్వాత ఏమైంది, తర్వాత కొన్ని పరిణామాలకు అది సబ్జెక్ట్ అయిన తర్వాత ఆ సీడ్లో నుంచే చెట్టు బయటకు వచ్చింది. అలాగే ముందర భగవంతుడిలోనే అంతర్లీనంగా ఉంది సృష్టి, ముందు కనిపించలేదు. సీడ్లో ఏ విధంగా అయితే, అదే విత్తనంలో ఏ విధంగా అయితే మొక్క లేదా చెట్టు ఉందో అలాగా. కానీ తర్వాత అది వ్యక్తమైనప్పుడు ఏమైంది అని అంటే సృష్టిగా బయటకు కనిపించింది, ఎక్కడ చెట్టుగా బయటకు కనిపించినట్టు. అదనమాట ది డిఫరెన్స్ బిట్వీన్ ది లేటెంట్ అండ్ ది మేనిఫెస్ట్ క్రియేషన్ మేబీ కంపేర్డ్ టు దట్ బిట్వీన్ ఎ సీడ్ అండ్ ట్రీ. అలా కంపేర్ చేయొచ్చు రెండింటిని. బట్ వెదర్ సీడ్ ఆర్ ట్రీ, లేటెంట్ ఆర్ మేనిఫెస్ట్, అంటే అది విత్తనమైనా లేక చెట్టు అయినా, లేటెంట్ ఆర్ మేనిఫెస్ట్, గుప్తంగా ఉన్న లేక వ్యక్తపరచబడిన ఏ విధంగా అయినా, క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ నథింగ్. మనం ఏదైతే ఈ సృష్టిగా చెప్పబడుతుందో, మన సృష్టిగా మనం చూస్తున్నామో అది నథింగ్, ఏమీ లేనిది ఎప్పుడు కూడా, అంటే శూన్యమే. బికాస్ ఇట్ ఈస్ ది లేటెంట్ నథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ యాజ్ నథింగ్నెస్. ఈ నథింగ్ అంటే, ఈ నథింగ్ అనేటువంటిది ఇంతకు ముందు మనం చదువుకున్నప్పుడు సర్వంలో ఏదైతే నథింగ్ గా చెప్పబడిందో, అంటే ముందర భగవంతుడి స్టేట్ 1 ఎలా అర్థం చేసుకున్నాం అంటే, అక్కడ ఒక్క డివైన్ వాక్యూమ్ ఒక్కటే ఉన్నది. ఆ డివైన్ వాక్యూమ్నే మనం సర్వంగా చెప్తున్నాము. సో దైవి శుద్ధ శూన్యాకాశం అని చదువుకున్నాం ఇంతకు ముందర. దాంట్లో నథింగ్ కూడా ఒక పార్ట్‌లా ఉందన్నమాట. ఏమిటా నథింగ్ అనంటే, భగవంతుడికి సంబంధించినటువంటి అన్ని స్థితులు, ఒకటో స్థితి కాకుండా మిగిలినటువంటి అన్ని స్థితులు, భగవంతుడి తాలూకా వ్యక్తం కానటువంటి లక్షణాలు, అవన్నీ కూడా నథింగ్‌గా చెప్తాము. ఆ నథింగే నథింగ్‌నెస్‌గా మేనిఫెస్ట్ అయిందన్నమాట. ఆ నథింగ్‌నెస్‌గా మేనిఫెస్ట్ అయిందాన్నే మనం క్రియేషన్ అంటున్నాము. అంటే మనకు కనిపిస్తున్నప్పటికీ, మనకు కనిపిస్తున్నటువంటి ఈ నథింగ్‌నెస్ ఏదైతే ఉందో శూన్యత్వం, ఈ శూన్యత్వం అన్నటువంటిది శూన్యం నుంచే ప్రకటితమైంది. కాబట్టి ఏం చెప్తున్నారంటే, మనం చెట్టు లేదా విత్తనం ఉదాహరణ తీసుకున్నా వ్యక్తం అయింది లేదా వ్యక్తపరచబడింది లేదా గుప్తంగా ఉందని తీసుకున్న ఈ క్రియేషన్ అన్నది ఎప్పుడు కూడా శూన్యం. ఎందుకంటే అది శూన్యం యొక్క శూన్యత్వమే సృష్టిగా బయటికి కనపడింది. కాబట్టి అది ఎప్పటికీ నిజానికి ఎగ్జిస్టెన్స్ లేనిదే అన్నటువంటి సెన్స్‌లో చెప్తున్నారండి ఇక్కడ ఈ సెకండ్ పారాలో. జై బాబా. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తాండి, కనెక్టెడ్. అలాగేనండి. All that is latent as nothing in the beyond state 2 of the infinitude of God as the everything is expressed and manifested through a most finite point in the infinitude of God. అది నిన్న లక్ష్మణ్ దాస్ గారు ఒక చిన్న బొమ్మలాగా వేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారంతా. ఉన్నటువంటి సర్వంలో ఏదైతే నథింగ్‌గా చెప్పబడిందో, ఈ నథింగ్ అన్నటువంటిది, ఆ నథింగ్ అన్నటువంటిది ఒక పాయింట్ నుంచి నథింగ్‌నెస్‌గా బయటికి విస్తరించబడింది లేదా స్రవించబడింది, స్టార్ట్ అయిందనమాట. దాన్ని అక్కడ మనకు ఒక పాయింట్ వేసి చూపెట్టారు. ఆల్ దట్ ఈజ్ లేటెంట్ యాజ్ నథింగ్ ఇన్ ది బియాండ్ స్టేట్ 2 ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్. ఇది భగవంతుడి తాలూకా అనంతత ఏదైతే అక్కడ సర్వంగా ఉందో, ఆ సర్వంలో ఏదైతే ఈ నథింగ్ అన్నటువంటిది ఉందో శూన్యం, ఈ శూన్యం అన్నటువంటిది శూన్యత్వంగా
ఒక పాయింట్ నుంచి బయటికి ఎగ్జిబిట్ అయింది, బయటికి స్రవించబడింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌ప్రెస్డ్ అండ్ మేనిఫెస్టెడ్ త్రూ ఎ మోస్ట్ ఫైనల్ పాయింట్ ఇన్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్. దాని నుంచి బయటికి ఒక పాయింట్ నుంచి బయటకొచ్చింది. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది క్రియేషన్ పాయింట్ ఆర్ ఓమ్ పాయింట్. సో ఏ పాయింట్ ద్వారా అయితే వ్యక్తపరచబడిందో, బయటికి అదే విస్తరించబడిందో, నథింగ్‌నెస్‌గా విస్తరించబడిందో ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే, అంటే నిన్న మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఉన్నటువంటి వాటిల్లో ఒక డాట్ పెట్టి, ఆ డాట్ కూడా ఒక బబుల్ సోల్ అని. దాని నుంచే ఈ మిగతాదంతా కూడా విస్తరించబడింది అన్నట్టు చెప్పారనమాట. అంటే అదే ఒక ప్రొజెక్టర్ పాయింట్ లాగా అనమాట. దాని నుంచే సృష్టి బయటకొచ్చిందని. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ది క్రియేషన్ పాయింట్ ఆర్ ఓమ్ పాయింట్. దాన్నే ఈ సృష్టి స్థానం లేదా ఓమ్ పాయింట్ అని మనం చెప్తాం అనమాట. త్రూ దిస్ పాయింట్ క్రియేషన్ హ్యాస్ బీన్ ప్రెసిపిటేటెడ్. దాని నుంచే ఇదంతా స్రవించబడింది, దాని నుంచే బయటికి రాబడింది అని చెప్పారు. దిస్ క్రియేషన్ పాయింట్ వాజ్ ఆల్సో లేటెంట్ ఇన్ ది మోస్ట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ది బియాండ్ స్టేట్. అంటే ఇవన్నీ మనం చెప్తున్నప్పటికీ కూడా బియాండ్ స్టేట్ టు అదే పరమాత్మ స్థితి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పాము. కానీ ఇది ఒరిజినల్గా ముందు ఏదైతే స్టేట్ 1 ఉందో ఆ స్టేట్ 1లో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. స్టేట్ 1 నుంచే ఇవి బయటకు వచ్చాయి. కానీ అక్కడ ఎలా ఉన్నాయి అని అంటే అవన్నీ కూడా లేటెంట్గా ఉన్నాయన్నమాట. అది దీంట్లో చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఈ రెండో పారాలో ఏంటంటే ఈ నథింగ్నెస్, అదే సర్వంలో ఉన్నటువంటి ఆ శూన్యత్వంగా ఓమ్ పాయింట్ నుండి బయటికి విస్తరించబడింది అని. ఈ ఓమ్ పాయింట్ కూడా స్టేట్ 1లో లేటెంట్గా ఉంది. అదే భగవంతుడు పరబ్రహ్మ స్థితిలో అంతర్లీనంగా ఉంది అని ఈ పారాలో చెప్పారండి. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా, చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేదు సార్, ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేసుకుంది. అన్లెస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. లేదు. మీరు సమ్అప్ చేయండి సార్. మహేష్ జై బాబా. జై బాబా అండి. వినపడుతుంది కదండి? వినబడుతుంది సార్. బాబా మనల్ని సృష్టి ఏర్పడక పూర్వము ఎలా ఉండేది ఆ పరిస్థితికి మన తీసుకెళ్తున్నారండి. అక్కడ భగవంతుడు ఒక్కడే ఉండేవాడు, కానీ ఆయన గాఢ నిద్ర స్థితిలో ఉండేవాడు. సో ఆయన తనెవరో తనకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాడు కదా. గాఢ నిద్ర అంటే అంతే కదా. అయితే మెలకువ రాగానే తనెవరో తను తెలుసుకునేటువంటి ఎరుకను పొందుతాడు. అయితే గాఢ నిద్రలో ఉన్నంత వరకు ఆ ఎరుక ఏమైపోయింది? అతనిలో దాక్కుని ఉంటుంది, అంతర్లీనంగా అవ్యక్తముగా ఉండిపోతుంది. అదే లేటెంట్ అన్నారు. అంచేత ఎరుక కూడా, ఆ ఎరుక అంతర్లీనముగా దాగి ఉంటుంది. అలాగే ఆయన నుంచి తర్వాత వచ్చేటువంటి సృష్టి కూడా ఆయనలో అంతర్లీనంగా దాగి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అదే ఫస్ట్ పేరాలో చెప్తున్నారు. రెండో పేరాలో వ్యక్తము అవ్యక్తము ఆ డిఫరెన్స్ చెప్తున్నారు. అంటే సృష్టి అవ్యక్తముగా అంతర్లీనముగా దాగి ఉంది అన్నారు కదా. అది అవ్యక్తముగా ఉంటే లేటెంట్, మేనిఫెస్ట్ అంటే వ్యక్తం అవ్వడం. దానికి చక్కని ఉదాహరణ చెప్తున్నారు బాబా. ఒక పసివాడికి ఒక మర్రి చెట్టు విత్తనం చిన్న ఆవాల గింజలాగా ఉంటుంది. ఇది ఏంటని అడుగుతాడు పసివాడు. ఇది మర్రి చెట్టు విత్తనం రా. మర్రి చెట్టా? ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకని ఆ మర్రి చెట్టు అసలు అవకాశమే లేదు అక్కడ ఉండడానికి. అంత పెద్ద మర్రి చెట్టు ఇంత విత్తనంలో ఉందా అని. కానీ దానికి అనువైన వాతావరణం వచ్చినప్పుడు నీరు తగిలి ఆ సారం వచ్చి
ఆక్సిజన్ అన్ని అందినప్పుడు నెమ్మదిగా మొలకెత్తి కాలక్రమంలో పెద్ద మర్రి చెట్టుగా విస్తరిస్తుంది. అది మేనిఫెస్ట్ అవ్వడము అంటాం. అంటే మరి అప్పటి వరకు ఆ మర్రి చెట్టు ఎక్కడుంది? అవ్యక్తముగా, అంతర్లీనముగా ఆ విత్తనంలోనే దాగి ఉంది. అది చెప్తున్నారు బాబా అక్కడ. ఆ లేటెంట్ మేనిఫెస్ట్‌కి డిఫరెన్స్ చెప్తున్నారు. ఇంకా బాబా ఏమంటున్నారు? అది విత్తనం అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, వ్యక్తం అవ్వచ్చు, అవ్యక్తం అవ్వచ్చు. క్రియేషన్ అనేది. అది నథింగ్ అంటే ఏమీ లేనట్టిదే. ఎందుకట? బికాజ్ ఇట్ ఈస్ ద లేటెంట్ నథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ యాజ్ నథింగ్‌నెస్. అంటే అంతర్లీనముగా దాగి ఉన్నప్పుడు నథింగ్‌కి విలువ లేదు. అది ఎంత పెద్ద విస్తృతంగా అది విస్తరించినప్పటికీ కూడా విలువ లేనిదే అవుతుంది అని చెప్తున్నారు బాబా అక్కడ. ఎందుకని ఉదాహరణకి ఈ నథింగ్‌నెస్, ఈ శూన్యత్వము అదే సృష్టి. దీనికి వాడినటువంటి రా మెటీరియల్ ముడి పదార్థం ఏమిటి? నథింగ్. సో, ముడి పదార్థమే నథింగ్ అయినప్పుడు ఎంత విశాలంగా విస్తరించినా కూడా ఇదంతా నథింగే అవుతుంది. ఆ నోథింగ్ అన్నది ఇంపార్టెంట్ అండి. అది కోట్స్‌లో పెట్టారు. అంటే ఉదాహరణకి మనం చెప్పుకున్నాం మనం. నాకు కలొచ్చింది. ఆ కల్లో పలానా వాడు నన్ను చంపేయడానికి ప్రయత్నించాడు కత్తి పట్టుకొని. చాకచక్యంగా నేను తప్పించుకున్నాను. పొద్దుటే పోలీస్ స్టేషన్‌కెళ్ళాను. వెళ్ళి వాడు నన్ను చంపేయడానికి ప్రయత్నం చేసాడండి. ఎక్కడ? ఎప్పుడు? అంటే కల్లో. అంటే వాడేమంటాడు? కలలో జరిగిన దానికి నువ్వు ఇంత సీనా? అంటాడు. ఎందుకని కలలో జరిగింది ఇట్ ఈస్ నోథింగ్. అసలు దానికి ఎట్టి విలువ లేనట్టిది. అలాగే ఈ క్రియేషన్ కూడా ఆ నథింగ్ అనేటువంటి ముడి పదార్థాన్ని వాడి తయారైంది. నథింగ్‌నెస్ అయ్యింది. కాబట్టి అది కూడా ఎట్టి విలువ లేనట్టిది అని. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఈ అంతర్లీనముగా దాగి ఉన్నదంతా కూడా భగవంతుని రెండవ స్థితిలోనే దాగి ఉంటుంది. అది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అసలు ఒకటవ స్థితిలో ఉట్టి గాఢ నిద్ర తప్ప ఇంకేది ఊహించలేము అని చదువుకున్నాం. కాబట్టి ఊహించడం ఏదైనా సాధ్యమైంది అంటే అది రెండవ స్థితి గురించి అని చెప్తున్నారు. అయితే అవ్యక్తముగా దాగి ఉన్న ఈ శూన్యత్వము, ఈ సృష్టి వ్యక్తముగా అయ్యింది అని చెప్పుకున్నాము. అంటే బయటకి విస్తృతంగా విస్తరించింది. మరి ఎక్కడి నుంచి విస్తరించింది? అది ఇక్కడ మూడో పేరాలో బాబా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒక చిన్నటి అంటే ఫినిట్ పాయింట్ ఇన్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్. భగవంతుని ఆ అనంతతలో ఒక అతి పరిమితమైన బిందువు నుంచి ఈ నథింగ్ అనేటువంటిది నథింగ్‌నెస్‌గా విస్తరించింది. ఆ పరిమిత బిందువునే సృష్టి బిందువు లేక ఓం బిందువు అంటారు అని చెప్తున్నారు. అంటే మనకు కనిపించే ఈ విశాలమైన విశ్వమంతా కూడా ఆ చిన్న బిందువు ద్వారానే విస్తరించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి బిందువు. ఇది భగవంతుని పరాత్పర స్థితి, ఆది స్థితి ఉంది కదా! ఆదిమూల స్థితి. దానిలో అవ్యక్తముగా దాగి ఉంది. ఇది సార్ 3 పాయింట్‌లోను బాబా చెప్పిన విషయం. ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాస్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మనం వ్యక్తము, అవ్యక్తము, లేటెంట్ మేనిఫెస్ట్ గురించి అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చామండి. ఇప్పుడు మజ్జిగలో పాలు చూపించి పాలలో వెన్నుంది, పెరుగుంది, నెయ్యుంది అన్నీ అంటే వాడు ఆశ్చర్యంగా చూస్తాడు పసివాడు. ఎందుకని ఏం కనిపించట్లేదు ఇవి. కానీ అవి తర్వాత వచ్చాయి. దీనిలోంచి వచ్చాయి అవి. కదా! అది రకరకాల ఉదాహరణలనమాట. అంటే మనకి వ్యక్త రూపంలో ఉంటే కనిపిస్తాయి. అందులోంచి వచ్చినట్టుగా. అవ్యక్తముగా ఉంటే మనం ఊహించిన కూడా అసాధ్యం అనమాట. కానీ ఉంటాయి అందులోనే. అవును సార్. ఆ ఓం పాయింట్ దగ్గర స్టార్ పెట్టారండి కింద. అది స్టే విత్ గాడ్ రిఫర్ చేయమని
ఇచ్చింది. See also Francis Bravaja, stay with God. ఇక్కడ రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పుకోవాలండి స్టే విత్ గాడ్ గురించి. దానిలో ఒక చాప్టర్ గాడ్స్ స్పీకింగ్ అని హెడ్డింగ్ పెట్టి గాడ్ స్పీక్స్ గురించి రాశాడండి. మొత్తం గాడ్ స్పీక్స్ ఎస్సెన్స్ అంతా రాశాడు. బాబా ఏమని వ్యాఖ్యానించారంటే, నా పుస్తకమైన గాడ్ స్పీక్స్కి నువ్వు ప్రాణం పోసేవరా అన్నారు ఫ్రాన్సిస్తో బాబా. అంటే ఆయన చమత్కారం అది. అంటే ఈ స్టే విత్ గాడ్ లేకముందు అది ఒక గ్రామర్ బుక్ లాగా ప్రాణం లేకుండా ఉండేదని, అది అతను అంత అందంగా వర్ణన చేసిన తర్వాత దానికి ప్రాణం పోసాడని అంటే చమత్కారం అది, అవతార పురుషుని చమత్కారం అని. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. జై బాబా రఘుపతిజీ. Jai Baba, sir. Can you hear me, sir? Yes, sir. I'll share my screen, sir. Okay, sir. Can you see this, sir? Yes, sir. Can you see we the can. screen? Yes, we can see. So, in this para, Baba is explaining, giving the example. For that is, God is the creator, sustainer, and dissolver, all three in one. Three in one and at one and the same time. That example given, I just first show the figure, then I will read that para. So here, you can see here, Baba says, what is that? Very good. 1 point. Page. So, example given is here, imagine that human body is God. For understanding purpose only, this is not the dream state. This is one understanding purpose, Baba is explaining the human body. Now let the human body be God. The beyond state of God, that is closing the eyes. Baba comparing closing the eyes to the beyond state of God, that is state 2A, infinitely unconscious state. Now second state, so the state of God as creator, opening the eyes, is the state of creator, so that for us the world will open once we open the eyes. State of God as creator, that is opening the eyes. So second state is we go sustaining, the state of God as sustainer, that is we go for work, for earning purpose, for sustaining ourselves. Everybody does work and it is God as a sustainer. Third state is the state of God as dissolve, once again closing the eyes. In the night we go to sleep and close the eyes, that is called dissolver. So whatever is created daytime, entire thing will be vanished. Nothing will remain for the next day. So that the state of God as dissolver. So Baba has explained all the three states. That is same God. That is same body you can see here. From the same body is undergoing all the three conditions. That is creation, sustaining and dissolving with the same body. So Baba is explaining the same thing for understanding us what it is. So I'll read that now, what it is. The process of emanating, sustaining and dissolving, which is constantly and uniformly going on, may be illustrated by an analogy. Let us imagine that a human body is God. The human body, sleeping with eyes shut, may then be compared to the beyond state of God as state 2A, that is unconscious state. The very first moment, the opening of the eyes may be compared to the state of God as sustainer.
That is why we go for work. After once we go for work for sustaining our body, we do everybody does some work. So that is sustaining. That is God, same body. Now it is God as creator and sustaining now. Second stage. The subsequent condition of remaining awake may be compared to the state of God as sustainer, and going back to the sleep again with eyes shut may be compared to the state of God as dissolver. That once again, when at the dissolving phase, everything will be vanished. Whatever is done in the day, everything is vanished. So that is Baba is comparing as a dissolve. But everything is done with the same body. That's why Baba said, imagine that the body is God, and then same body is doing all these three activities. So the God is the creator, sustainer, and dissolver, all three in one, at one and the same time. So this is the para Baba explained to make us to understand clearly that same God is doing all the three activities. So any clarification required? Please go. Any question, please, in this para? Nagesh, can you explain in Telugu, sir? ఎస్ సార్. ఇక్కడ బాబా చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే ఈ సృష్టి యొక్క పరిరక్షణ, సృష్టిని లయం చేయడము, ఇది నిరంతరాయంగా ఏకరీతిగా సాగుతూ ఉంటుంది. అది ఒక ఉదాహరణ ద్వారా దీన్ని తెలుసుకుందాం అని బాబా చెప్తున్నారు. భగవంతుణ్ణి ఒక మానవ శరీరంగా మనం తీసుకుంటే ఉదాహరణ, అది అతను గాఢ నిద్రలో పడుకుని ఉన్నంతసేపు దాన్ని స్టేట్ 2A, బియాండ్ స్టేట్లో స్టేట్ 2A ఉంది కదండి, ఎరుక లేనటువంటి స్థితి. ఆ స్థితిగా మనము ఊహించుకోవచ్చు. అయితే కళ్ళు తెరవగానే అతను సృష్టికర్త పాత్రను ప్రారంభిస్తాడు అని. అయితే కళ్ళు తెరిచి మెలకువగా ఉన్నంతసేపు ఆ కళని పోషిస్తూ ఉంటాడు. కాబట్టి పరిరక్షకుడిగా మనం భగవంతుడి పాత్రను ఊహించుకోవచ్చు. మళ్ళీ రాత్రి తిరిగి కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోగానే ఆ పగలంతా పెంచి పోషించినటువంటి ఆ కళని అతను లయం చేసేశాడు కదా. సో ఆ విధంగా ఒకే భగవంతుడు క్రియేటర్, సస్టైనర్, డిజాల్వర్ ఏకకాలంలో 3 పాత్రలను పోషిస్తూ ఉంటాడు. హైదరాబాద్లో ఒక చక్కని ఉదాహరణ ఉందండి. మనందరికీ హైదరాబాద్ తెలుసు కదా, పబ్లిక్ గార్డెన్స్ ఏరియాలో. అక్కడ ప్లాట్ఫారాల మీద చిలక జోస్యం చెబుతూ ఉంటారు. అక్కడ చాలా పాపులర్ సీన్ అది. వాడు ఉదయం లేవగానే టకటక పళ్ళు తోముకొని టిఫిన్ తినేసి ఆ మూట విప్పేస్తాడు. మూటలు విప్పేసి అవన్నీ పరిచేస్తాడు. ఆ చిలక జోస్యానికి సంబంధించిన సరంజామా అంతా కూడా ఒక క్యాన్వాస్ లాంటిది వేసేసి దాని మీద ఈ చిలకలున్న పంజరాలన్నీ పెట్టేస్తాడు. రోజంతా దాన్ని డబ్బులు సంపాదించుకుంటాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఇవన్నీ మూటలు కట్టేస్తాడు. మూటలు కట్టేసి ఆ మూట తల కింద పెట్టుకొని పడుకుంటాడు. అది ఒక చక్కని ఉదాహరణ అనమాట అది. అంటే అతను ఉదయం లేవగానే మనందరం కూడా మనం చేసేది ఇదే. మన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాము. పగలంతా కూడా ఈ ప్రపంచాన్ని పరిరక్షించుకుంటూ ఉన్నాము. రాత్రి నిద్రలోకి జారిపోగానే మనం పగలంతా పోషించినటువంటి ఈ పరిస్థితిని మనలోనికి లయం చేసేసుకుంటూ ఉన్నాము. అది బాబా చెప్తున్నారు. భగవంతుడు ఏకకాలములో ఈ 3 పాత్రలను పోషిస్తూ ఉన్నాడు. జై బాబా సార్. I don't know what happened. Oh God, what happened? జై బాబా సార్. Even ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, కంటిన్యూ సార్. I'll continue. Now, now, fourth state now. State 4, God has
embodied soul. So this is the state 4 now. State 3 is over. State 4, God has embodied soul. So some Hindi couplet is given that the poet Niyaz, I think it's Sadhguru, I don't know. He desired to see, this is the meaning in English, he desired to see himself. He desired to see himself, hence he assumed to himself varied aspects involving names and forms. So this is the couplet. He desired to see, because we have already read everything or discussed in detail, that God alone is exist, God also. So he desired to see himself. Hence he assumed, that is same God, assumed to himself varied aspects involving names and forms. So this is the couplet. I will show an example. Where it comes. See, for example, for understanding this, I'll give an example. I think one film is there, one movie in Tamil, that is Dashavataram, in which Kamal Haasan has acted in 10 different roles. You can see here, same Kamal Haasan, same man, but he's acted in 10 different roles here. But one thing difference now, if you go to God, let us see God. So at the beginning, only God was existing, God alone, God is state. Now then what happened? He wanted to see himself. So God, same God, you can see here. హలో, Jai Baba sir. ఆడియో కట్ సార్. Raghupathi Raghupathi ji. యా. That introduction couplet is there. To go for, we'll read it. So he desired to see himself, and he assumed to himself varied aspects involving names and forms. In order to understand how the infinitely unconscious God state A of God becomes gradually transmuted into the infinitely conscious state B of God and attains full and infinite consciousness, Meher Baba gave the following analogy. So that is from unconscious state to conscious state, that we already discussed, that state 2, you've got two forms, that is 2A and 2B. 2A is infinitely unconscious, 2B is infinitely conscious. So 2B knows that I am God, whereas 2A doesn't know that he is God. So he wanted to become 2B. So Baba gives some example. Actually, this you already read so many times. Once again, Baba is explaining the same thing. Once again, let us see what it is. Very good. Imagine the infinitely unconscious God state A becomes the creation came to being and motionless infinite ocean. That is beginning. Infinitely unconscious state A before the creation came into existence as motionless infinite ocean. So you have to imagine that one ocean. Then I'll show the figure first, then I will read it. So infinitely unconscious God, state A, before the creation came into being. So it is motionless infinite ocean at the beginning. So nothing was there, just constant, uniform, motionless. This is state A. Then what happened? A puff has come. That is second state. A puff of wind. That is, wind is nothing but original whim of God, surging in God to know himself. Stirred the tranquil uniformity of this ocean. You can see that motion is formed, that wave is formed. This is the whim. That is a puff of wind is nothing but original whim to know who am I.
So then what happened at this time when the wind came? Immense waves, countless drops of water, and innumerable bubbles appeared from out of the uniformly of the infinite, limitless, infinite ocean. So what happened at the time of means so many different waves, bubbles, everything is formed in this ocean. Previously it was calm and motionless infinite ocean. Now because of the wind, so many that waves, countless drops of water, innumerable bubbles appeared in the ocean. So this is what Baba is explaining in this para. A puff of wind then stirred the tranquil uniformity of this ocean, and immense waves, countless drops of water, and innumerable bubbles appeared from out of the uniformly of this limitless infinite ocean. The puff of wind that set the ocean into motion may be compared to the impulse of the infinite original to know, originating with the infinite original whim of God, surging in God to know himself through his infinite God state too. That because of this puff, that is wind, that is made because of that God to know himself through this the infinite God has state too. So just to know himself, this action has taken place just to know God himself. All these things happened. So this is the example Baba has given for understanding what happened at the beginning, how the creation started. At the beginning, this is the stage. So you can go through it. Now I will open it. 1 minute. Yes, sir. Any question here? I'll go plan. Sir, please explain in Telugu, sir. Yes, sir. If any question is there, just I am giving a pause. యా రాజు గారు తెలుగులో చెప్పనండి. చెప్పండి సార్. ఇది స్టేట్ 4 గురించి మొదలు పెడుతున్నారండి. మనం ఒక్కసారి ఒకటేమో పరాత్పర పరబ్రహ్మ స్థితి, 2 పరమాత్మ స్థితి, 3 సృష్టికర్త, పోషకుడు, లయకారకుడు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 4కి వచ్చారు బాబా. ఇక్కడ ఏమన్నాడు? ఎంబడీడ్ సోల్ అంటే శరీరధారి, దేహధారి అయినటువంటి ఆత్మగా భగవంతుడి స్థితి ఇది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మనం ఏం చెప్పుకున్నాం? స్టేట్ 2లో ఏకకాలములో 2 స్థితులు ఏర్పడినాయి అనుకున్నాం. స్టేట్ ఏ, స్టేట్ బి. ఎరుక ఉన్నటువంటి స్థితి స్టేట్ బి అన్నాం, ఎరుక లేని స్థితి స్టేట్ ఏ అన్నాం. 2 కూడా అనంతమైనవే అని చెప్పుకుంటూ వచ్చాం మనం. అలాగే వస్తున్నాం ప్రయాణం కదా. అయితే ఈ స్టేట్ ఏ స్టేట్ బిగా ఎలాగ మార్పు చెందుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు అని బాబా మొదలు పెట్టారు ఇందులో చర్చ. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ సాయం తీసుకుందాం అంటున్నారు బాబా. ఏమిటా ఉదాహరణ? ఈ సృష్టి ఏర్పడక పూర్వము ఈ ఎరుక లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ స్టేట్ ఏని మనము ఒక ఎటువంటి కదలిక లేనటువంటి నిశ్చలమైనటువంటి ఏకరీతిగా ఉన్నటువంటి ఒక మహాసముద్రంతో పోల్చుకుందాం అన్నారు. నిశ్చలంగా అంటే చిన్న కెరటం కానీ, చిన్న తుంపర కానీ, బిందువు కానీ ఏమీ లేదు. అప్పుడు గనక సముద్రాన్ని నువ్వెవరు అని ప్రశ్నిస్తే, నేను ఏకం మహాసముద్రాన్ని, ఒక్కటే నేను అనే సమాధానం వచ్చిందనమాట. అది స్థితి అనుకున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ భగవంతుడిలో ఒక అలజడి రేగింది. ఇది
తనను తాను తెలుసుకోవాలి అనేటువంటి ప్రేరణ కదా, అది మనం మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. అదే నడిపిస్తూ ఉంది మొత్తం ఈ నాటకాన్ని అనేది. దాని కారణంగా ఈ ఏకరీతిగా ఉన్నటువంటి సముద్రము ఇది మారిపోయింది. అది మారిపోయి దానిలో కెరటాలు వచ్చాయి, నీటి బిందువులు వచ్చాయి, అసంఖ్యాకమైనటువంటి బుడగలు కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా ఈ అనంతమైనటువంటి సముద్రంలో నుంచి. చూడండి, ఆ బొమ్మలు మనకు కనపడుతూ ఉన్నాయి కదా, అక్కడ నీటి బిందువులు, ఆ బిందువు చుట్టూ బుడగలు, ఈ కెరటాలు, ఇదంతా ఏర్పడింది. అసలు ఒరిజినల్ స్థితి ఏమిటి సముద్రాన్ని? ఏకరీతిగా ఉండేటువంటి స్థితి. ఇప్పుడు కనుక మనం నువ్వెవరు అని ప్రశ్నిస్తే, నేను బిందువు నెంబర్ 1, నా పక్కన ఉన్నది బిందువు నెంబర్ 2, ఆ పక్కన ఉన్నది బిందువు నెంబర్ 3, నేను నీలంగా ఉన్నాను, అది ఎర్రగా ఉంది, ఇది పచ్చగా ఉంది అనేటువంటి ఈ భిన్నత్వము, ఈ వేర్పాటు భావన పుట్టుకొచ్చింది. ఎస్ సార్. First para sir, that poet Niyaz, this అది మొట్టమొదట్లో ఈ స్థితిని వర్ణించేటప్పుడు బాబా ఒక కవి యొక్క పద్యాన్ని ఆయన ప్రస్తావన చేశారు. అంటే భగవంతుడు తనను తాను చూసుకోవాలి అనుకున్నాడు కాబట్టి అనేక రూపాలు, అనేక నామాలు ధరించి ఆయన తనను తాను చూసుకున్నాడు. ఉదాహరణ, ఆయన కమల్ హాసన్ సినిమా దశావతారాల సినిమా కూడా చూపించారు కదా, 10 పాత్రలు. ఆ 10 పాత్రలకి 10 పేర్లు కదా, ఒకడిని పోలి ఇంకొకడు ఉన్నాడు. కానీ ఈ అన్ని పాత్రలు ధరించింది ఒకే ఒక్క నటుడు. అలాగే భగవంతుడే ఇన్ని పాత్రలు, ఇన్ని రూపాలు ధరించి ఇన్ని దేహాలు ధరిస్తాడు అని చెప్తున్నారు. ఎస్ సార్. yes sir, that is over. So I can go sir. This over. So my reading is over. My part. జేవో సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పటిదాకా జరిగింది? ఓకే, దాస్ షేర్ చేస్తారా తర్వాత? ఓకే, Okay. మనం స్టేట్ 4లో ఉన్నామండి. మళ్ళీ బాబా వెనక్కి తీసుకెళ్ళి ఏం జరిగింది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ చదువుకుందామండి. జై బాబా అమ్మ శ్రీలక్ష్మి. జై బాబా అండి. జై బాబా. చదవండి. జై బాబా. The state on the surface of the ocean caused by the infinite urge surcharged every drop of that infinite ocean with the infinite original urge to know itself. అనంతమైన ప్రేరణ కారణంగా మహాసాగరం పైన ఆ ఉపరితలం మీద ఏర్పడిన కదలిక అనంత మహాసాగరంలోని ప్రతి ఒక్క బిందువుని ఆ అనంతము ఆది మూలము అయిన తనను తాను తెలుసుకోవాలి అనే ప్రేరణతో ఉత్తేజపరిచింది అనమాట. అంటే ఏదో ఒక ప్రదేశంలో రావటం కాదు, మొత్తం అన్ని బిందువులు కూడా ఆ వాటి తనను తాను తెలుసుకోవాలనే ప్రేరణతో ఆ యొక్క కదలిక ఉత్తేజపరిచిందట. కంటిన్యూ చేయండి. ఓకే అండి. Thus, Paramatma in his infinitely unconscious state A, being urged to know himself, simultaneously bestirs the tranquil poise of every Atma in Paramatma with an urge to know itself. ఆ విధంగా పరమాత్మ తన అనంతమైన ఎరుకలేని స్థితి అయిన ఆ ఏ స్థితిలో తనను తాను తెలుసుకోవాలి అనే ఆ ప్రేరణకు లోనవుతూ, అదే సమయంలో పరమాత్మలోని ఆ ప్రతి ఆత్మను కూడా తమ నిశ్చల సమత్వాన్ని ఇంతమంది స్థిరంగా ఉన్నాయి కదా, ఆ వాటిని తనను తాను తెలుసుకోవాలి అనే కోరికతో ప్రతి ఒక్కదాన్ని కదిలిస్తాడనమాట. ఆ తనలో అంతర్లీనమైన ఆత్మలన్నిటిని వాటన్నిటిని కూడా కదిలిస్తాడు. This could only be understood when Paramatma is compared to an infinite ocean and Atma's
to the drops of that infinite ocean. అయితే ఈ పరమాత్మని అనంతమైన మహాసాగరంగాను, ఆత్మలన్నిటినీ ఆ అనంత మహాసాగరంలోని బిందువులుగాను మనం పోల్చుకున్నట్లయితే మాత్రమే ఈ విధమైన అవగాహన చేసుకోవటం సాధ్యమవుతుంది అన్నమాట. But it must also be well noted that every drop of the ocean, when in the ocean, is ocean. అంటే ఇక్కడ తప్పనిసరిగా ఏమని గుర్తు చేసుకోవాలంటే, మహాసాగరం యొక్క ఉపరితలం మీద ఈ బుడగలు ఉన్న మహాసాగరంలో ఉన్న ప్రతి బిందువు కూడా దాని యొక్క ఉపరితలం మీద బిందువుగా బుడగలాగా ఏర్పడటం ద్వారా ఆ విధమైన ప్రత్యేకతను సంతరించుకునేంత వరకు కూడా అది మహాసాగరంగానే ఉంది. ఎప్పుడైతే ఆ కదలిక వచ్చిందో ఆ తర్వాతనే అదొక బిందువులాగా మారిందనమాట. Every bubble thus formed would then bestow a separate and particular individuality upon every drop. ఆ విధంగా ఏర్పడిన ప్రతి ఒక్క బుడగ అప్పుడు ప్రతి బిందువుకు కూడా ఒక వేరైన ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏ బిందువుకు ఆ బిందువు విడివిడిగా అయినట్టుగా బుడగల మాదిరిగా మారినట్టుగా ఎవరికి వారు విడివిడిగా ఉన్నట్టుగా ఒక భావనని కలిగిస్తుంది అనమాట. And this created separateness would exist within the uniform indivisibility of the drops, infinite ocean, as long as these bubbles created separateness exists. అంటే ఈ ఏర్పాటుతనాన్ని విభజత్వం కలిగి ఉన్నాయి కదా, వేర్పాటుతనాన్ని సృష్టిస్తున్న ఈ బుడగలు ఉన్నంత కాలం ఆ అనంతమైన మహాసాగరంలోని బిందువులు వాటి యొక్క ఏకరూప అవిభాజ్యతలోను అంటే ఒకే రకంగా అంత సాగరంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ సృష్టించబడిన వేర్పాటుతనం కారణంగా అది కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగా దేనికి అది విడివిడిగా ఉన్నట్లుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. As soon as the bubbles burst, the drops which are and were already in the ocean itself come to the ocean, and they come to realize that they are all were with the infinite ocean, and they gain this consciousness of their eternal infinity in the infinite ocean only after they first experience separateness and then dispel the bubbles of ignorance that were instrumental into bestowing upon them the experience of their apparent separateness from their inherent invisibility. Apparent inherent invisibility. ఈ విధంగా ఆ బుడగలు ఏదైతే ఏర్పడ్డాయో అవి పేలిపోయినప్పుడు అప్పుడు వెంటనే ఇంతకు ముందు ఎప్పుడూ మహాసాగరంలోనే ఉంటున్న ఆ బిందువులు తాము ఇప్పుడు కూడా మహాసాగరంలోనే అనంతమైన మహాసాగరంలోనే ఒకటే ఉన్నాము అనే అనుభవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారన్నమాట. ఆ బిందువు పైన ఉన్న బుడగ పేలిపోయినప్పుడు ఈ బిందువులు మొదట ఏర్పాటుతనాన్ని అనుభవించి నేను వేరు అనే ఆ భావాన్ని అనుభవించిన తర్వాత ఆ అజ్ఞానం అనే ఆ బుడగను తొలగించుకున్న తర్వాత నేను వేరు అనే ఆ భావన అజ్ఞానం చేత ఏర్పడింది కాబట్టి ఆ బుడగ పోలిపోయినప్పుడు నేను అనంతమైన మహాసాగరాన్ని అనే వాటి యొక్క శాశ్వతమైన అనంత చైతన్యాన్ని తిరిగి పొందుతాయన్నమాట. ఆ బిందువులకు ఉండే సహజ సిద్ధమైన అవిభాజ్యత నుండి పైకి కనిపిస్తుంది. ఇది అంతా వేర్పాటుతనం అంతా కేవలం పైకి కనిపిస్తుంది తప్పితే నిజానికి అవి అంతా ఒకటిగానే ఉన్నాయన్నమాట. ఈ బయటికి కనిపించే వేర్పాటుతనం యొక్క అనుభవాన్ని వాటిని అవి పొందటం వలన ఆ అజ్ఞానాన్ని ఛేదించుకోవటం కోసమే ఈ బుడగలు సాధనంగా పనిచేశాయన్నమాట. తామెవరు అనే ఆదిమూల సహజమైన ఆ ప్రేరణ ఏదైతే కలిగిందో దానికి సమాధానంగా వాటి వేర్పాటుతనం అనుభవించి అవి ఆ బుడగ అజ్ఞానం అనే ఆ బుడగ నేను వేరు అనే ఆ భావం తొలగిపోయినప్పుడు నేను అనంతమైన మహాసాగరాన్ని అనే అనుభవపూర్వకమైన ఆ అనుభూతిని పొందటంలో ఈ బుడగ దానికి సహాయం చేస్తుంది అనమాట. అజ్ఞానం అనే బుడగ, వేర్పాటుతనం అనే పైకి కనిపించే వేర్పాటుతనం అనే ఆ బుడగ ఆ బిందువుకి నేను వేరే కాదు,
ఈ అనంతమైన మహాసాగరాన్నే నేను అనే అనుభూతిని చేయటానికి ఈ బుడగ అనేది తోడ్పడిందనమాట. జయబాబా అండి, నాకు ఇలా అర్థమైంది. చెప్పండి సార్, మీరు చెప్పండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇప్పుడు ఒక పదం వాడారండి, యూనిఫామ్ ఇండివిజిబిలిటీ ఆఫ్ ద డ్రాప్స్. అవిభాజ్య లక్షణం డ్రాప్స్ యూనిఫామ్ అని వాడారు. అది వీలైతే ఎవరన్నా దాస్ మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది అదే అంటే ఈ ఓషన్ లో ఉండే డ్రాప్స్ అన్ని కూడా ఈ విమ్ రాకముందు, అంటే ఆ బబుల్స్ ఫామ్ అవ్వకముందు అవి యూనిఫామ్ అంటే విడదీయలేనట్టుగానే ఉన్నాయి కదా, ఒకే రకంగా ఉన్నాయి. వాటి మధ్య మేము ఒకదాని నుండి ఒకటి వేరు అనే భావన కూడా ఏమీ లేదు. అటువంటి స్థితిలో ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే అవి వాటిగా ఉన్నప్పుడు వాటి మధ్య ఎటువంటి తేడా లేదు, ఏకరూపతని కలిగి ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. అదే ఒక్కటే కనుక అసలు ఈ సెపరేట్నెస్ లేదా. ఈ బబుల్ ఫామ్ అయిన తర్వాత మీకు బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఈ వేరియేషన్స్, ఈ సెపరేట్నెస్, డివిజిబిలిటీ అని చూడడం జరిగింది. ఒక్కసారి కిందకి జరిగింది అంటే మీరు ఇంత స్క్రాల్ చేయలేదు, చదివారు. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను లాస్ట్ సెంటెన్స్, అందరికీ జస్ట్ బెనిఫిట్ కోసం. As soon as the bubbles burst, the drops, which are and were already in the ocean itself, come to realize that they are and were one with the infinite ocean. And they gain this consciousness of their eternal infinity in the infinite ocean only after they first experience separateness and then dispel the bubbles of ignorance that were instrumental in bestowing upon them the experience of their apparent separateness from their inherent indivisibility. Even last sentence. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా? ఓకే సార్, నాగేశ్వర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ స్టేట్ ఏ అనేటువంటిది ఇన్ఫినిట్ అని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదండి. అక్కడి నుంచి అది మర్చిపోకూడదు అనమాట. అది ఒక షాక్కి గురయ్యింది అన్నారు. ఉదాహరణకి ఒక పెద్ద పాత్ర నిండా నీళ్లు ఉన్నాయి, దానికి ఒక వైర్ పట్టుకొచ్చి, ఆ లైవ్ వైర్ పట్టుకొచ్చి దానికి కరెంటు ప్రవహించేలా చేసామనుకోండి, ఆ పాత్రలో ఉన్న నీరు, ఆ నీటిలో ఉన్న ప్రతి బిందువు కూడా దీని ప్రభావానికి గురవుతాయి. ఎక్కడ ఏలు పెట్టినా షాక్ కొడుతుంది కదా. అదే బాబా చెప్తున్నారు, ఆ స్టేట్ ఏ అనేటువంటిది ఈ షాక్కి గురయ్యింది. ఏంటది? నేనెవరిని తెలుసుకోవాలి అనేటువంటి ఆ ప్రేరణ దానికి గురవగానే దానిలో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ఆ ప్రభావానికి గురైనవి. అది చెప్తున్నారు. సో ఆ మొత్తం ఈ అనంతమైనటువంటి ఈ పరమాత్మ, ఆ మహాసముద్రాన్ని పరమాత్మతో పోల్చారు కదా, దానికి ఈ షాక్ తగలగానే ఆ పరమాత్మలో ఉన్నటువంటి చిన్న 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 ఆత్మలన్నీ, నీటి బొట్లు అన్నీ కూడా ఆ షాక్కి గురయ్యనియి అని చెప్తున్నారు. ఇంకా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అప్పటి వరకు ఒక్కటిగానే ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటి, ఎక్కడికి
పోల్చిన ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఒకేలాగా ఉంది ఆ పరమాత్మ. ఎక్కడ ఏ రకమైనటువంటి యూనిఫార్మిటీ అంటే ఒకేలాగా ఉండడం. ఇప్పుడు మన పిల్లలకి యూనిఫార్మ్ వేసి స్కూల్కి పంపిస్తాం. ఎందుకని? డబ్బున్నవాడు మంచి బట్టలు, డబ్బు లేనివాడు ఒక నాసి బట్టలు వేసుకోకుండా అందరూ ఒకేటే అనే భావం రావడం కోసం యూనిఫార్మ్ అనేటువంటిది పెట్టాడు. అలాగే ఈ పరమాత్మ స్థితి యూనిఫారం. అంటే ఇక్కడికి అక్కడికి ఏ రకమైనటువంటి తేడా లేకుండా, వైరుధ్యం లేకుండా ఒకేలాగా ఉన్నటువంటి పరమాత్మ కదా అది. అందులో ఈ ప్రేరణ కలగగానే అది ఏమైంది? మొట్టమొదటి ఎఫెక్ట్ ఏంటంటే వేర్పాటు భావం వచ్చేసింది. ఎందుకని? ఆ సముద్రంలో అవిభాజ్యం అంటే ఒక్కటిగానే ఉన్నటువంటిది ఈ ఈ అలజడి వచ్చి తగలగానే బిందువులు ఏర్పడడం మొదలైనవి. నీటి బొట్లుగా ఏర్పడినాయి. ప్రతి నీటి బొట్టు చుట్టూ కూడా, నీటి బిందువు చుట్టూ కూడా బుడగ ఏర్పడింది. సో మొట్టమొదటిసారిగా వేర్పాటు భావాన్ని అనుభవంలోకి తెచ్చుకుంది. నేను వేరు, నా పక్కన ఉన్నటువంటి బిందువు వేరు, ఈ పక్కన ఉన్నటువంటి బిందువు వేరు. ఈ అజ్ఞానం అంటే జ్ఞానమునకు భిన్నమైనది అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కారణం ఏంటి? ఈ చుట్టూ ఏర్పడిన బుడగ అన్నారు. బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని బాబా చెప్తున్నారు కదా. ఈ బబుల్ ఉన్నంతసేపు కూడా నేను వేరు, నా పక్కన ఉన్నది అది పెద్ద బుడగ, నేను చిన్న బుడగ, నేను పెద్ద బుడగ, అది చిన్న బుడగ. ఇలాగూ ఇవన్నీ ఈ వేర్పాటు ధోరణి నడుస్తూ ఉంటుంది. ఆ బుడగ కనుక పేలిపోయింది అనుకోండి, నవ్వుకుంటుంది కదా. నేను సముద్రాన్ని, అవ్వ నేనే సముద్రాన్ని అయి ఉండి నా పక్కన వేరు, ఈ పక్కన వేరు, ఆ పక్కన వేరుని ఇన్నాళ్ళు ఇంత అజ్ఞానంలో బతికిన అని నవ్వుకుంటుంది. నవ్వుకొని అనాదిగా నేను సముద్రాన్నే అయి ఉన్నానని, ఇప్పటి వరకు నేను అనుభవించిన వేర్పాటుతనమంతా కూడా భ్రమ అని అది తెలుసుకుంటుంది. నేను అనంతమైనటువంటి మహాసాగరముగానే మనుగడ సాగిస్తూ ఉన్నాను మొదటి నుంచి కూడా. ఇదంతా ఉట్టి భ్రమసుమా అని తెలుసుకుంటుంది అన్నారు బాబా. అంటే ఆత్మ పరమాత్మ వీటిని పోల్చుకుంటూ చెప్పారు. ఆ బిందువులు ఏర్పడక పూర్వము ఉన్నది పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితిలోనే ఈ బిందువులు, వాటి చుట్టూ బుడగలు ఇవన్నీ ఏర్పడి ఇవన్నిటినీ ఆత్మలుగా మనము ప్రస్తావిస్తూ ఉన్నాము. ఈ బుడగ పేలిపోగానే ఇది మళ్ళీ మహాసాగరమే అయిపోతుంది. నేను పరమాత్మను అనే అనుభవము మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది సార్ నాకు అర్థమైంది. ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు, సందేహాలు కానీ? అయితే బాబా కొన్ని పదాలు వాడుతూ ఉంటారండి. ఎప్పరెంట్ సెపరేట్నెస్, ఎప్పరెంట్ అన్నారు. అంటే బయటికి కనిపించేదే ఇదంతా, నిజం కాదు ఈ సెపరేట్నెస్ కూడా. ఎందుకని ఇదంతా కళలో జరుగుతూ ఉంది. కళలో జరిగేది ఏదైనా సరే నిజంలాగా కనిపిస్తుంది అంటే అది నిజం కాదు. అంతే కదా. కళ్ళలో పెద్ద పాము తరివినట్టు, పులి తరివినట్టు, కుక్క తరివినట్టు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. నిజానికి పడుకొని ఉన్నాను నేను మంచం మీద హాయిగా ఏసీ వేసుకొని. ఇవేవి లేవు. కానీ నేను అనుభవంలోకి తెచ్చుకుంటున్నాను ఇవన్నీ కూడా కళ ద్వారా. కాబట్టి ఇక్కడ జరిగేదంతా నిజమే అన్నట్టుగా పైకి కనిపించేదే తప్ప నిజానికి ఏమీ జరగటం లేదు. అది ఎప్పరెంట్ అంటే పైకి కనిపిస్తుంది అనమాట, ఇలా జరుగుతున్నట్టుగా. ఎస్ సార్. జై బాబా. దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా ఈ పేర మీద? లేదు సార్, ఇంతవరకు మనకి చెప్పిన జర్నీయే చెప్తున్నారు. మళ్ళీ బాబా. చెప్తారా? ఓకే. అంటే ప్రతి స్టేట్ దగ్గర కూడా వీలైనంత వరకు బ్యాక్ వెళ్ళి మళ్ళీ అది రీక్యాప్ చేస్తున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ వెళ్దాం. జై బాబా. జై బాబా. జై బాబా. నా వాయిస్ వినబడుతుందా సార్? వినబడుతుందండి. ఓకే. Jai Baba. As long as the infinitely innumerable drops of the ocean do not experience apparent separateness,
They fail to realize their own homogeneous and indivisible, eternal, infinite existence as ocean itself. ఇందాక పారాగ్రాఫ్లో చెప్పుకున్నట్టు ఈ అపారెంట్ సెపరేట్నెస్ గురించి చెప్తున్నారు. దాన్ని కొంచెం ముక్క చేసి చెప్తాను సెంటెన్స్. యాజ్ లాంగ్ యాజ్ ద ఇన్ఫినిట్లీ ఇన్యూమరబుల్ డ్రాప్స్ ఆఫ్ ద ఓషన్ డూ నాట్ ఎక్స్పీరియన్స్ అపారెంట్ సెపరేట్నెస్. అసలు ఈ అనంతంగా అసంఖ్యాకమైన మహాసాగరం యొక్క నీటి బిందువులు అన్నాం కదా, ముందు పారాగ్రాఫ్స్లో చెప్పుకుంటూ వచ్చాం కదా, అసలు వాటికి పైకి కనబడే వేర్పాటుతనం అనుభవించే వరకు అసలు ఎందుకు అనుభవించాలి అనేది కూడా మనకు అర్థం అవ్వాలి కదా. సో అనంతంగా అసంఖ్యాకమైన మహాసాగరం యొక్క నీటి బిందువులు వాటికి పైకి కనబడే వేర్పాటుతనాన్ని అనుభవించే వరకు they fail to realize their own homogeneous and indivisible, eternal, infinite existence as ocean itself. అది అక్కడ చెప్పేస్తున్నారు సీక్రెట్. అవి మహాసాగరంగా తమ స్వీయ సజాతీయ అవిభాజ్యమైన శాశ్వత అనంత అస్తిత్వాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతాయి. అంటే ఈ అపారెంట్ సెపరేట్నెస్ ని, పైకి కనబడే వేర్పాటుతనాన్ని అనుభవించే వరకు అది నేనే మహాసాగరంగా అది మహాసాగరంగా ఉందని, దానికి స్వీయ సజాతీయ అంటే యూనిఫార్మిటీ ఉంది, అంటే హోమోజీనియస్ గా అంతా ఒకలాగే ఉన్నానని, అవిభాజ్యమైనది అంటే ముక్కలు ముక్కలుగా లేనని, ఏకత్వంగా ఉన్నానని, శాశ్వతానంత అస్తిత్వాన్ని అంటే ఇది ఇప్పుడే కాదు, అది శాశ్వతంగా ఉన్నంత అస్తిత్వాన్ని, అనంత అస్తిత్వాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతుంది. ఈ వేర్పాటుతనం రాకపోతే అది ఈ విషయాన్ని, సీక్రెట్ ని తెలుసుకోలేకపోతుంది. అంటే ఈ నీటి బిందువులకు పైకి కనబడే వేర్పాటుతనాన్ని అనుభవించే వరకు వాటి నిజ అస్తిత్వాన్ని అవి తెలుసుకోలేవు. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే ఆ వేర్పాటుతనాన్ని అనుభవించాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపారెంట్ సెపరేట్నెస్ that atmas can consciously realize their indivisible oneness at Paramatma. ఇంకా ఇక్కడ బాగా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఈ పైకి కనబడే వేర్పాటుతనాన్ని అనుభవించడం ద్వారా మాత్రమే ఈ ఆత్మలు పరమాత్మగా వాటి అవిభాజ్య ఏకత్వాన్ని ఎరుకుతో తెలుసుకోగలవు. అంటే ఈ పైకి కనబడే వేర్పాటుతనాన్ని అది అనుభవించి తీరాలి. దాని ద్వారా మాత్రమే ఆత్మలు పరమాత్మగా వాటి అవిభాజ్య అంటే మేము అవిభాజ్యంగా ఉన్నాను, ఏకంగా ఉన్నాను అని ఎరుకుతో అది తెలుసుకోగలవు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అసలు ఎందుకు అవిభాజ్యంగా ఉన్నదే మళ్ళీ ఈ వేర్పాటుతనాన్ని తెచ్చుకోవడం? మనం ఆ ఎరుక లేదని చెప్పాం కదా, ఆ ఎరుక తెచ్చుకోవడానికే ఈ వేర్పాటుతనాన్ని తెచ్చుకుని అది దాని నిజమైన అస్తిత్వం అంటే ఆ ఏకత్వంగా అనుభవించడానికి ఇదంతా ఈ స్టేజ్ జరగాలి అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్ లో. జై భగవాన్. ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది బ్రీఫ్ వెర్షన్ ఫర్ బిగినర్స్ అని ఒకటి తయారు చేసి గాడ్ స్పీక్స్ మీరు అందరికీ పంపించడం జరిగిందండి. అది మరి చదివి ఉంటారు, చదివి మర్చిపోయి ఉంటారు కొంతమంది. దానిలో ఈ పాయింట్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. మన డిస్కోర్సెస్లో బాబా ఈ విషయం మీద చక్కని ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. అంటే మనందరికీ తెలిసిందే, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక యోగి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఒక పక్షి వచ్చి ఆ చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ యోగి అన్నాడు, ఆహా ఎంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నవే నువ్వు, అద్భుతం అన్నాడు. ఫ్రీడమా? ఏంటి ఫ్రీడమ్ అంది ఆ పక్షి. అదే నీవు ఎప్పుడు కావాలంటే అక్కడికి ఎగరవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు, నీ ఇష్టం, అది ఫ్రీడమ్ అంటే అన్నాడు. ఆహా నాకేం అర్థం కాలే అని వెంటనే దాన్ని పట్టుకొని ఒక పంజరంలో పెట్టేశాడు. పంజరంలో పెట్టేసి బోల్ట్ వేసాడు. అది కొట్టుకుంది బయటికి వెళ్ళిపోవడం కోసం
పాపం ఆ ప్రయత్నంలో నరకయాతన అనుభవించింది, రక్తాలు కారి దెబ్బలు తగిలి అవన్నీ. అప్పుడు నెమ్మదిగా దానికి తెలియవచ్చింది తను పోగొట్టుకున్నటువంటిది ఏమిటి అనేటువంటిది. ఆఖరికి చివరికి ఒకనాడు ఆ డోరు ఊడి రావడంతో అది పైకి ఎగిరిపోయింది. అప్పుడు ఆహా, ఇది ఫ్రీడమ్ అంటే అని తెలుసుకుంది. అంచేత తన స్థితి యొక్క ఆ పరిస్థితి అది తెలుసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే దానికి బద్ధ వ్యతిరేకమైనటువంటి అనుభవాలను పొంది తీరాలి. అది అక్కడ బాబా చెప్పారు. సో ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయాలంటే ఫ్రీడమ్ను పోగొట్టుకొని బందీగా ఉండాలి. అప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటో అనుభవంలోకి వస్తుంది. అలాగే భగవంతుడు తన అనంతమైన లక్షణాలను అన్నిటినీ అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే బద్ధ విరుద్ధమైన అనుభవాలను పొందాలి. ఉదాహరణకి ఆయన ఏకైకుడు. నేను ఏకైకుడిని అనే అనుభవం రావాలంటే అనేకత్వాన్ని అనుభవించాలి. ఆత్మలుగా, జీవాత్మలుగా ఇలా విడిపోయి అప్పుడు చివరికి తాను ఏకైకుడిని అని తెలుసుకుంటాడు. అలాగే సర్వశక్తిమంతుడు అంటే బలహీనుడుగా అనుభవాలను పొందాలి కదా. అలాగే అనంత ఆనందము ఆయన, అంచేత అనంతమైన దుఃఖాన్ని అనుభవించాలి. సో తన అనంత లక్షణాలను తెలుసుకోవాలంటే దానికి విరుద్ధమైన అనుభవాలను పొందాలి. ఆ విరుద్ధమైన అనుభవాలు పొందడానికే ఎంతటి సృష్టి అతనికి ల్యాబొరేటరీగా ఉపయోగపడింది. చూడండి, మనం భగవంతునికి భిన్నమైనటువంటి లక్షణాలు ఈ సృష్టిలో అన్నీ నడిచేవన్నీ. నేను వీక్, నేను పరిమితుణ్ణి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అసలు ఏమీ అవసరమైన స్థితి లేదు. ఆయన సర్వసమృద్ధి భగవంతుడు కదా. కానీ ఇక్కడ ఏమీ లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇవన్నీ అనుభవాలు వస్తూ ఉన్నాయి. అంచేది ఇక్కడ బాబా ఏమంటున్నారు, భగవంతుడు తన అనంతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి గాను ఈ వేర్పాటుతనాన్ని అనుభవించవలసి వచ్చింది అని. ఎందుకంటే అది అనుభవం రావాలంటే డయాగనల్లీ అపోజిట్ ఎక్స్పీరియన్స్ ఆయన పొందాలి. అన్ని లక్షణాలు అంతే, భగవంతుని అన్ని లక్షణాల విషయంలోనూ అంతే. సో ఆ విరుద్ధమైన లక్షణాలు అనుభవించడానికి ఈ సృష్టి ఒక ల్యాబ్ లాగా ఉపయోగపడింది అనమాట భగవంతుడి. ఎస్ సార్, ఓపెన్ ఫర్ డిస్కషన్. జై బాబా. అంతే సార్, మీరు చెప్పిన పాయింట్ వెరీ క్రూషియల్. ఫియర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపోజిట్స్ అని ఉంటాయి. సో దాని ప్రకారం భగవంతుడు ఉన్నది తనే అని తెలుసుకోవాలంటే తనకు ఆపోజిట్ స్థితి అయిన అనేకత్వం, ఏకత్వానికి ఆపోజిట్ అనేకత్వం. అలాగే అంటే ఇంకా ఆపోజిట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ అతను ఆ ఉన్న స్థితిని రియలైజ్ అవ్వలేడు. కాబట్టి ఈ క్రియేషన్ అంతా ఎగ్జిస్ట్ అయింది. దీని వివరం బాగా మనకి డిస్కషన్స్ లో గాడ్ అండ్ ద ఇండివిజువల్ అనే చాప్టర్ లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్ గా ప్రశ్నలు? లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళి చదవండి. In order to describe the God state, four of God as embodied soul, let us think of one infinitely unconscious soul or Atma of Paramatma in state 1. అంటే ఈ భగవంతుని 4వ స్థితిని పేరు పెట్టారు, శరీరధారి అయిన ఆత్మగా భగవంతుడు అని. ఈ భగవంతుని 4వ స్థితి అయిన శరీరధారి అయిన ఆత్మ భగవంతుడు అనే స్థితిని వర్ణించడానికి మరి మనం చూడండి, బాబా ఎంత స్టెప్ బై స్టెప్ ఏదో చిన్న పిల్లాన్ని కూర్చోపెట్టి చెప్పినట్టు అంతే కరెక్టే కదా. మరి ఆయన దగ్గర మనం మట్టిపురం అది అర్థం చేసుకోవడానికి, అది వర్ణించడానికి let us think of one infinitely unconscious soul of Paramatma in state 1. అంటే స్థితి ఏలో ఉండే పరమాత్మ యొక్క అనంతంగా ఎరుకలేని ఒక ఆత్మ గురించి ఆలోచిద్దాము అని చెప్తున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఈ స్థితి గురించి తెలుసుకోవాలి అంటే ఈ దాన్ని వర్ణించాలి అంటే ఈ శరీరధారి అయిన ఆత్మగా భగవంతుడు అనే స్థితిని వర్ణించాలంటే స్థితి ఏలో ఉండే పరమాత్మ యొక్క ఒక్క
ఎరుక లేని ఆత్మ గురించి ఆలోచిద్దాము అన్నారు. నెక్స్ట్ పారా చదవనా సార్? చదవండి, కంటిన్యూ చేసి. Okay. In the beginning, in state A, the soul or Atma has no consciousness and has no impressions, that is samskaras. అంటే ఇప్పుడు ఈ ఆరంభంలో ఎలా ఉంది? ఈ స్థితి ఏలో ఉండే ఆత్మకు చైతన్యము లేదు, మరియు దానికి సంస్కారాలు లేవు. మనకు అది ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదండి. 2Aలో ఉండే ఆత్మకు ఇదేంటి చైతన్యం లేదు, ఆ స్థితిలో ఉండే ఆత్మకు సంస్కారాలు లేవు. ఇది కూడా కంటిన్యూ చేయనా సార్? చేసేసాయి. Okay. Therefore, at that stage and in that state, the soul of the Atma has no gross form, no subtle form, no gross body, nor mental form. So, and because the existence of gross, subtle, and mental impressions only can give existence to gross, subtle, and mental bodies, and only the existence of these bodies can make possible the existence of gross, subtle, and mental worlds. చాలా సెంటెన్స్ పెద్దగా ఉందండి, కొంచెం ముక్కలు చేసుకుందామండి. So, therefore, at that stage and in the state, the soul has no gross form, no gross body, no subtle body, nor mental body. సో ఇది తెలుసుకోవాలంటే అందువలన ఆ దశలో అంటే 2Aలో ఉండే దశ గురించి చెప్తున్నారు. మరియు ఆ స్థితిలో ఆత్మకు స్థూల రూపము లేదు, స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, అలాగే మానసిక శరీరము లేదు. బికాస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్రాస్, subtle, and mental impressions only can give existence to gross, subtle, and mental bodies. ఈ సీక్రెట్ కూడా చెప్పేస్తున్నారు బాబా. ఎందుకు లేవు మనం ముందు చెప్తున్నాం. స్థూల శరీరం లేదు, స్థూల రూపం లేదు, సూక్ష్మ శరీరం లేదు, మానసిక శరీరం లేదు. ఎందుకు? ఎందుకంటే స్థూల, సూక్ష్మ మరియు మానసిక సంస్కారాలు ఉనికే స్థూల, సూక్ష్మ మరియు మానసిక శరీరాలు ఉనికి ఉండేలాగా చేయగలదు. అంటే ఈ సంస్కారాలు ఉంటేనే ఈ శరీరాలకి ఉనికి ఉంటాయి. సో ఆ స్థితిలో సంస్కారాలు లేవు, సో ఆ శరీరాల యొక్క ఉనికే లేదు. అండ్ ఓన్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ బాడీస్ కెన్ మేక్ పాసిబుల్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్రాస్, సటిల్, అండ్ మెంటల్ వరల్డ్స్. మరియు ఇంకా ఏం చెప్తున్నారు? ఈ శరీరాలు ఉనికి మాత్రమే స్థూల, సూక్ష్మ మరియు మానసిక ప్రపంచాల ఉనికిని సాధ్యపడేలాగా చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము, ఈ మానసిక శరీరాలు ఉంటేనే మనకి స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచం ఉండేలాగా సాధ్యపడతాయి. అంతేగాని అసలు శరీరాలు లేకపోతే ఇంకా ప్రపంచాలు ఏముంటాయి? సో ఆ శరీరాలు ఉంటేనే ఆ దానికి సంబంధించిన ప్రపంచాలు ఏర్పడతాయి అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది. జై బాబా. జై బాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? సమాప్త చేయండి సార్. ఈ 4వ స్థితి శరీరధారి అయినటువంటి భగవంతుడు కదండి. ఆ శరీరం ఎలా వచ్చింది ఆ విషయం పరిచయం చేస్తున్నారు బాబా మనకి. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ లాగే బాబా యొక్క వివరణ శైలి మనకు కనపడుతుంది చూడండి. సరే, ఇది డిస్కస్ చేసే ముందు ఈ స్టేట్ ఏలో ఉన్నటువంటి పరమాత్మ మనం తీసుకున్నాం కదా. ఆ ఏలోంచి ఓం బిందువు ద్వారా ఆత్మలుగా విభజన జరిగింది అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఒక ఆత్మను తీసుకుందాం. ఒక ఆత్మ, ఆ ఆత్మకు ఎరుక లేదు, ఒకటి సంస్కారములు కూడా లేవు. అది ఆ ఆత్మ స్థూల శరీరం ఉండదు, స్థూల ప్రపంచం యొక్క అనుభవము ఉండదు, సూక్ష్మ శరీరము ఉండదు,
సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవము ఉండదు. మానసిక శరీరము ఉండదు, మానసిక ప్రపంచము యొక్క అనుభవము ఉండదు కదా. ఆ ఆత్మకి ఆరంభములో ఎందుకుండవు? స్థూల సంస్కారములు ఉంటేనే స్థూల శరీరము అస్తిత్వము కలిగి ఉంటుంది, అంటే ఉనికి ఉంటుంది దానికి. స్థూల శరీరం ఉంటేనే స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అని బాబా చెప్తున్నారు. సంస్కారముల నుంచి శరీరం వస్తుంది, శరీరము నుంచి ఆ ప్రపంచం యొక్క అనుభవం వస్తుంది. ఏ స్థూలమైన, సూక్ష్మమైన, మానసికమైన ఇదే రోలు. అంటే ఈ మొత్తం కథ అంతకి సంస్కారములే పునాది. అక్కడికి తీసుకెళ్తున్నారు. బాబా ఏమన్నారు? ఆల్ మై స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్స్ దే హ్యావ్ ది ఫౌండేషన్ ఆఫ్ సంస్కారాస్. అంటే సంస్కారములు అనే పునాది మీదే నా ఆధ్యాత్మిక వివరణలన్నీ కూడా నిర్మించబడ్డాయి అని అనేక సార్లు బాబా చెప్పారు. ఇక్కడ ఆ సంస్కారాల దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే స్థూల సంస్కారములు ఉంటేనే సూక్ష్మ శరీరము యొక్క ఎరుక ఉంటుంది కదా. అది దాని ఉనికి ఉంటుంది. అలాగే ఆ శరీరం ఉంటేనే ఆ ప్రపంచం యొక్క అనుభవము, సంబంధిత ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. అది కాబట్టి దీనికి ఆరంభములో సంస్కారములు లేవు కాబట్టి శరీరము లేదు, శరీరము లేదు కాబట్టి ప్రపంచం యొక్క అనుభవము లేదు. ఇది ఈ పేరాలో బాబా డిస్కస్ చేశారండి. ఓపెన్ ఫర్ డిస్కషన్స్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే సార్ ఇక్కడ ఇంకా స్టేట్ 3 ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా లేదు. అది తర్వాత కనెక్ట్ చేస్తారంటారా? అది ఏంటి సార్ రాజు? అంటే ఇప్పుడు ఈ ఫ్లో 4th కనెక్టివిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వెనక్కి వెళ్ళి తీసుకుంటూ వస్తున్నారు కదా. డైరెక్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంస్కారాస్ దాని వల్ల ఇది స్టేట్ 3 లేకపోతే అసలు క్రియేషనే లేదు కదండి. అవునండి. అంటే క్రియేటర్, సస్టైనర్, ప్రిజర్వేషన్. ఆ సృష్టిలో జరిగేదంతా 4 నుంచి మొదలవుతుంది కదా. ఓకే అండి. ఓకే. 3 ఎమనేటర్ ఈ సృష్టిని సృష్టించాడు కదా. అక్కడి నుంచి సృష్టిలో జరిగే విషయాలన్నీ ఇప్పుడు చెప్తున్నాడు కదా. అంతే. చెప్పండి లక్ష్మణ్. చెప్పండి. అంతే సార్. అంటే అదొక స్టేట్ కాబట్టి ఇంకా ఆ స్టేట్ లోని ఇంకా మాట్లాడడానికి వేరే యాక్టివిటీ ఏమీ లేదు కదా. అదంతా కూడా మనకి 8th చాప్టర్లో చెప్పేశారు. ఓవరాల్ గా క్రియేటర్ ఏమేమి చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది. చాలా వరకు 3-4 పేజెస్ ఉంటాయి. 95 పేజ్ నుండి 110 అంత పేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ క్రియేటర్ గాడ్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఇండివిజువల్ సోల్ జర్నీయే మాట్లాడడం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ 4లో మళ్ళీ 3 గురించి మాట్లాడడం చేయలేదు. 3 కొంచెం చెప్పారు, అయిపోయింది. ఇంకా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు విదిన్ క్రియేషన్ లోకి వచ్చాం కాబట్టి ఇంకా డైరెక్ట్ 2 నుండి కూడా మనం ఈ క్రియేషన్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది అనే పాయింట్ మీద ఫోకస్ ఉంటుంది. ఇంకా ఓం పాయింట్ ఏంటి, అక్కడ అతను చేసే యాక్టివిటీస్ ఏంటి, అవి ఉండవు. అంటే బాబా అయితే అలా తీసుకెళ్లారు. ఇంకా అందుకు మనం అది ఇప్పుడు ఫాలో అవుతాం. ఇలా అనుకోవచ్చా లక్ష్మీరాజు? ఇప్పుడు ఈ క్రియేషన్ వచ్చింది అంటే ఈ వేర్పాటుతనం వచ్చేసింది అనే కదా. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నారు కదా ఈ స్టోరీ. అంతే అంతే కదా. అలా అనుకుంటే సరిపోయింది కదా. టైం చూసుకోండి రాజుగారు. రాజుగారు నెక్స్ట్ సండే గురించి ఒకసారి జయబాబా అండి. అంటే నెక్స్ట్ సండే కాజాగూడ ప్రోగ్రామ్ ఉందండి మాకు ఇక్కడ. అందరూ అక్కడే ఉంటాం ఇంచుమించు. నేను సంతోష్ కళ్యాణ్ దాస్. అదే ఒకవేళ అది ఆఫ్ తీసుకుందామా లేకపోతే కంటిన్యూ చేస్తారా డిస్కస్ చేద్దామని.
సాటర్డే పెట్టుకొని ఇంక సండే సార్ నాగేశ్వర మీరేమంటారండి? ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆఫ్ చేయడమే బెటర్ అండి. ఓకే ఓకే సాటర్డే మామూలుగా పెట్టుకొని సండే కట్ చేసేద్దాం. అలాగే సార్ అలాగే. అయితే సాటర్డే కలుద్దామండి, మళ్ళీ సండే ఒక కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ తర్వాత కనెక్ట్ అవ్వచ్చు. జై బాబా సార్. జై బాబా అండి.